Hello everyone, I'm Dr. Nazim, consultant orthopedic surgeon at Medistar Hospital, Sammipet. We are seeing so many patients, young patients who are coming with pain in neck, lower back pain. ఈ మధ్య చాలామంది పేషెంట్స్ ఇప్పుడు మనకు ఐటీ ఇండస్ట్రీలో వర్క్ చేసే వాళ్ళు చాలామంది మన ఫ్రెండ్స్ చాలామంది యంగ్ పేషెంట్స్ మా ఓపీడీస్కి నంబర్స్ పెరిగాయి ఈ మధ్య. సో ఎందుకు నెక్ పెయిన్, ఎందుకు బ్యాక్ పెయిన్ వస్తుంది, అది రాకుండా ఏం ప్రికాషన్స్ తీసుకోవాలి, ఏం హోమ్ రెమెడీస్ తీసుకోవాలి, ఎప్పుడు ఒక ఆర్థోపెడిక్ డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి. సో నెక్ పెయిన్ అండ్ బ్యాక్ పెయిన్ దానికి మెయిన్ కాజ్ వచ్చేసి ఫాల్టీ పోస్చర్. ఒకటి, లాంగ్ డ్యూరేషన్ మీరు రాంగ్ పోస్చర్లో కూర్చుంటే నెక్ పెయిన్, బ్యాక్ పెయిన్ ఇవన్నీ వస్తాయి. ఇంకొకటి ఫాల్టీ స్లీపింగ్ పొజిషన్ కావచ్చు. ఒకవేళ మీరు ఫిజికల్గా యాక్టివ్ ఉన్నారు, జిమ్లో వర్కౌట్స్ చేస్తున్నారు, ఏమైనా స్పోర్ట్స్ ఆడుతున్నారంటే అక్కడ మీకు ఏమైనా స్ట్రెయిన్ అయినప్పుడు కూడా మీకు నెక్ పెయిన్, లో బ్యాక్ పెయిన్ వచ్చే ఛాన్స్ ఉంది. సో దీన్ని ఎట్లా ప్రివెంట్ చేయాలి? సో మనకు ఒక సిట్టింగ్ పోస్చర్ గురించి ఆల్రెడీ మనం ఇంకొక వీడియోలో మాట్లాడాము. సో అది ఐడియల్ సిట్టింగ్ పోస్చర్, అది ఫాలో అవ్వాలి. ఇంకొకటి ఏంటంటే ఓవర్ స్ట్రెస్డ్ అవ్వకూడదు, మీరు ఫ్రీక్వెంట్ బ్రేక్స్ తీసుకోవాలి. ఇంకొకటి ఏంటంటే బ్యాలెన్స్డ్ హెల్తీ డైట్ తీసుకోవాలి. ఇంకొకటి ఏంటంటే ఫిజికల్ యాక్టివిటీ అనేది ఉండాలి. ఎనీ ఫార్మ్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ సచ్ యాజ్ వాకింగ్, స్ట్రెంగ్త్ వర్కౌట్స్, యోగా, స్ట్రెచింగ్స్ ఇవన్నీ మీ డైలీ రొటీన్లో మీరు ఇంక్లూడ్ చేసుకోవాలి. మీరు నెక్స్ట్ ట్రీట్మెంట్ వచ్చేసి మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ పెయిన్ వస్తుందంటే ఒక డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి. మీకు అన్బేరబుల్ పెయిన్ వస్తుందంటే డాక్టర్ని కన్సల్ట్ అయ్యి మీ డాక్టర్ మీకు మజిల్ రిలాక్సెంట్స్ ఆర్ పెయిన్ మెడికేషన్స్ మీద పెట్టి అట్ ద సేమ్ టైం డిపెండింగ్ ఆన్ ద పేషెంట్ ఫిజియోథెరపీ అవసరమా లేదా, లోవర్ బ్యాక్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ ఉంటాయి, లోవర్ బ్యాక్ స్ట్రెచింగ్ ఎక్సర్సైజెస్ ఉంటాయి, నెక్ రేంజ్ ఆఫ్ మూమెంట్ ఎక్సర్సైజెస్ ఉంటాయి. ఇవన్నీ ఒక ఫిజియోథెరపీ అండ్ మెడికేషన్స్తోని ఒక ట్రయల్ అయిపోయాక మీకు రిలీఫ్ ఉందంటే ఇట్స్ గుడ్. లేదు మీరు చాలా లాంగ్ టైం నుంచి సఫర్ అవుతున్నారు, లేదు అంటే మీకు లో బ్యాక్ నుంచి మీకు థైస్ వరకు పెయిన్ వస్తుంది, ఫుట్ వరకు పెయిన్ వస్తుంది, లేదు అంటే నెక్ నుంచి మీకు రేడియేటింగ్ పెయిన్ హ్యాండ్స్ వరకు వస్తుంది, లేదు కాళ్ళకి చేతికి మీకు తిమ్మిరులు రావడం, టింగ్లింగ్ రావడం, లేదంటే మొద్దుబారడం, నమ్నెస్ ఉండడం, ఇవి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు మీరు దాన్ని నెగ్లెక్ట్ చేయకుండా, ఇగ్నోర్ చేయకుండా ఖచ్చితంగా ఒక ఆర్థోపెడిక్ సర్జన్ని కన్సల్ట్ అవ్వాలి, అప్రోప్రియేట్ ట్రీట్మెంట్ తీసుకోవాలి. థ్యాంక్ యూ. మీకు మంచి ఆరోగ్యం కోసం ఎల్లప్పుడూ తోడుగా మెడిస్టార్ హాస్పిటల్స్.